మన బాబా స్మరణకు దోహదం చేసేటువంటి ఒకానొక సాధనం సత్సంగం. మనమందరం కూడాను బాబా దగ్గర ఉద్ధరింపబడ్డానికే వచ్చాం. మనకు బాబా యొక్క గుర్తింపుని, బాబా యొక్క స్మరణని తప్పిస్తున్నాయి కనుక రకరకాల మనకు ఉండేటువంటి సంఘం, మనకు ఎన్వైరన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం కనుక మన యొక్క ఎన్వైరన్మెంట్ మనమే క్రియేట్ చేసుకోవాలి. పంటకి వేసేటువంటి కంచెలాగా అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని మన స్మరణని చిన్న దీపంలా, గుండె దీపంలాగా ఉంది. ఈ గుండె దీపం అరిపోకుండా ఒక గ్లాస్ లాగా అడ్డుకోవటమే సత్సంగం మాత్రం. అది మన కోసం మనం చేసుకునేటువంటి. లేకపోతే ఈ ప్రపంచం అనేటువంటి గాలిలో పుట్టుకుపోతుంది, ఆరిపోతుంది. ఇది పెద్ద మంట అయినప్పుడు అది వేరే విషయం, ఊరల్నే గాలి చేస్తుంది. ఇక దాన్ని ఆపేది ఏమంటారు, గాలి కొట్టేది ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు మన అంత లేదు, ఇంతే ఉంది, చిన్న గుడి దీపంలాగా ఉంది. దీనికి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం. కాబట్టి రకరకాలుగా మనకు ఉండేటువంటి పరిచయాలు కానీ, మనకు ఉండేటువంటి రొటీన్లో కానీ ఈ బాబా అనేటువంటి ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని మనకు ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ, మనకుండే పరిచయస్తులు కానీ, మనం ఎక్కడికి పోయినా సరే మన బాబాను గుర్తు చేసేయాలా, లేకపోతే మర్చిపోదాం కనుక నేను ఎదుటి గుర్తు చేయడానికి కాదు, మనకు మనం గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నమే సత్సంగం. బాబా అనేటువంటి ఒక అద్భుతాన్ని మనకు వచ్చింది. మనకి ఎన్నో కష్టాల్లో నుంచి ఒక తరుణోపాయం బాబా రూపంలో మనకు దొరికింది. ఈ తరుణోపాయాన్ని, ఈ అద్భుతాన్ని మన సాటి వారితో పంచుకునేటువంటి ప్రయత్నమే సత్సంగం అంటే. నేను చేస్తున్నా ఇప్పుడు అదే. నాకుండేటువంటి బాబా పట్ల నాకుండే ప్రేమని మీతో పంచుకుంటున్నా అంతే. మనకు మన బాబా స్మరణకు దోహదం చేసేటువంటి ఒకానొక సాధనం సత్సంగం.